రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మంత్రి నారాయణ గారి సింగపూర్ పర్యటనలో చివరిదైన 6వ రోజు నేటితో విజయవంతంగా ముగిసింది. ఉదయం సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో కలిసి సింగపూరులోని ప్రముఖ ఏఎల్బీఏ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంటును సందర్శించారు. ఇల్లు, పరిశ్రమల నుంచి సేకరించిన ఘన వ్యర్థాలను అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన వాహనాల ద్వారా ఈ ప్లాంటుకు తరలిస్తున్నారు. అక్కడ ప్లాస్టిక్ మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి మిగిలిన ఘన వ్యర్థాలను వేస్ట్ టు ఎనర్జీగా మారుస్తూ ఒక సమగ్ర వ్యర్థ నిర్వహణ విధానాన్ని అమలు చేస్తున్నారు. సేకరణ నుంచి ప్రాసెసింగ్ వరకు ప్రతి దశలో అనుసరిస్తున్న వ్యవస్థను సింగపూర్ అధికారులు మంత్రి నారాయణకు వివరించారు. ఇలాంటి ఆధునిక విధానాలను మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వమే ముందస్తుగా ప్రణాళికలు రూపొందిస్తోంది. రోజువారీ చెత్తను వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు తరలించడమే కాక ఈ వేస్ట్ ను రీసైక్లింగ్ చేసే దిశగా కూడా చర్యలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం సింగపూర్ పోలీస్ ఫోర్స్ ప్రధాన కార్యాలయాన్ని మంత్రి నారాయణ గారు సందర్శించారు. అక్కడ చట్టాల అమలు, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలను అరికట్టేందుకు ఉపయోగిస్తున్న సాంకేతికతపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ పర్యటనల ద్వారా సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాల మంచి మోడల్స్ ను అధ్యయనం చేసి అమరావతిని విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందే నగరంగా తీర్చిదిద్దేందుకు ముందుకు వెళ్తున్నారు.